చాలామంది పేరెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది. అది ఏంటంటే, మా బాబు లేక పాప నత్తిగా మాట్లాడుతున్నారు, అది నార్మలేనా లేక ప్రాబ్లమా అని. ఈ వీడియోలో మనం ఈ విషయాలు తెలుసుకోబోతున్నాము. వెన్ టు వరీ అండ్ హౌ టు హెల్ప్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సహజంగా చాలామంది పిల్లలు చిన్నప్పుడు మాటలు నేర్చుకునే వయసులో కొంచెం నత్తిగా మాట్లాడుతుంటారు. దీన్ని మనం నత్తి అను నార్మల్ నాన్ ఫ్లూయెన్సీ అంటాము. అంటే ఇది ప్రాబ్లం కాదు. నార్మల్గా పిల్లల్లో మాటలు నేర్చుకునే వయసులో కనబడే నార్మల్ నాన్ ఫ్లూయెన్సీస్ అంతే. ఇది మనం యూజువల్లీ 2 నుంచి 4 వయసు పిల్లల్లో చూస్తూ ఉంటాం. రీసెర్చ్ ప్రకారం 1 చైల్డ్ ఇన్ ఎవ్రీ 20 చిల్డ్రన్లో ఈ నార్మల్ నాన్ ఫ్లూయెన్సీస్ ఉంటాయి. అయితే ఈ నార్మల్ నాన్ ఫ్లూయెన్సీస్ అనేవి వయసుతో పాటు పోయి పిల్లలు ఫ్లూయెంట్గా మాట్లాడటం మొదలు పెడతారు. ఇప్పుడు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాము. ఈ టిప్స్ని మీరు మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. టిప్ నంబర్ 1, మీ బాబుతో మాట్లాడుతున్నప్పుడు తను ఏం చెప్తున్నాడు అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపించండి. తను ఎలా చెప్తున్నాడు అనేది సెకండరీ. ఇది మీ బాబు గ్రహించేలాగా కాన్వర్జేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వండి. టిప్ నంబర్ 2, బీ సపోర్టివ్. మీ చైల్డ్ని మీరు జడ్జ్ చేయకూడదు, దాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడకూడదు. టిప్ నంబర్ 3, మీ బాబు నత్తిగా మాట్లాడుతున్నప్పుడు మీరు నోటీస్ చేస్తే దాన్ని భూతద్దంలో చూడకూడదు అండ్ రియాక్ట్ అవ్వద్దు. అది కామన్ మిస్టేక్ లాగానే స్లో అండ్ నార్మల్ రియాక్షన్ ఇవ్వండి. నాకు అర్థం కాలేదు నాన్న, స్లోగా చెప్పు అని అనండి. టిప్ నంబర్ 4, ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు అన్న వర్డ్ని యూజ్ చేయొద్దు. మీరు అది ఒక ప్రాబ్లం అని ఊహించేసుకుని నత్తి అని లేబుల్ చేయకూడదు. నత్తి అనే వర్డ్ బదులు మీరు క్లియర్గా స్లోగా మాట్లాడినానా అనే సెంటెన్సెస్ని యూజ్ చేయండి. టిప్ నంబర్ 5, ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు చాలా ఫాస్ట్గా మాట్లాడితే ఆ రేట్ ఆఫ్ స్పీచ్ని తగ్గించుకోండి. ఎందుకంటే పిల్లలు మనల్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటారు. మనం ఫాస్ట్గా మాట్లాడితే వాళ్ళు కూడా ఫాస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అప్పుడే ఎక్కువ నాన్ ఫ్లూయెన్సీస్ అనేవి కనిపించే అవకాశం ఉంది. టిప్ నంబర్ 6, మీ బాబు లేక పాప గనక ఎప్పుడైనా వాళ్ళు క్లియర్గా మాట్లాడలేకపోతున్నాము అని అప్సెట్ లేక సాడ్ అయితే మీరు అది నార్మల్ థింగ్, అందరితో అవుతుంది, అది ప్రాబ్లమే కాదు అని చెప్పండి. ఇట్స్ జస్ట్ నథింగ్ అనేలాగా మీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అని మర్చిపోవద్దు. టిప్ నంబర్ 7, యాజ్ పేరెంట్స్ మీరు మీ బాబు యొక్క స్పీకింగ్ ప్యాటర్న్స్ని గమనిస్తూ ఉండాలి అండ్ నోట్ చేస్తూ ఉండాలి. కానీ దాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి. టిప్ నంబర్ 8, చిన్న వయసులో నత్తిగా మాట్లాడటం సహజమైనప్పటికీ మీ ఆందోళన లేక మీ యాంగ్జైటీ అనేది పిల్లలు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు కరెక్ట్గా మాట్లాడట్లేదు, క్లియర్గా మాట్లాడట్లేదు అనే యాంగ్జైటీ వాళ్ళకి మొదలవుతుంది. సో మీరు మీ యాంగ్జైటీ లేక ఆందోళన మీ పిల్లల ముందు గురవ్వకూడదు. టిప్ నంబర్ 9, ప్రతిరోజు కొంత సమయము మీ పిల్లల కోసం కేటాయించండి. ఆ సమయం మీరు పూర్తి అటెన్షన్ వాళ్ళ మీద పెట్టండి. అది ఏదైనా బుక్ రీడింగ్ లేక కాన్వర్సేషన్ అయినా అవ్వచ్చు. ఇలా రెగ్యులర్గా చేయండి. టిప్ నంబర్ 10, మీరు మీ పిల్లల్ని ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తగ్గించుకోండి. టిప్ నంబర్ 11, మీరు మీ బాబు లేక పాపని క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రం వాళ్ళకి ఎక్కువ సమయం అనేది సమాధానం చెప్పడానికి ఇవ్వండి. ఒక సమాధానం చెప్పాక అప్పుడు వేరే ప్రశ్న అడగండి. ఇలా చేస్తే వాళ్ళు ఎక్కువ ప్రెషర్కి గురవ్వరు, ఎక్కువ యాంగ్జైటీకి గురవ్వరు, తొందరపడరు. మీ మాటలు అనేవి షార్ట్ అండ్ సింపుల్గా ఉంచండి. మీ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు మీరు చాలా కేర్ఫుల్గా వినండి. మీరు వింటున్నారు అనేది వాళ్ళకు అర్థమయ్యేలాగా ఎక్కువ అటెన్షన్ అనేది పెట్టండి. టిప్ నంబర్ 12, ఒకళ్ళు మాట్లాడాక ఇంకొకళ్ళు మాట్లాడాలి అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే మీ బాబు మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళు తనని ఇంటరప్ట్ చేయకుండా ఉంటారు అండ్ మీ బాబు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా ఉంటాడు. టిప్ నంబర్ 13, కామ్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండేలాగా ప్రయత్నించండి. మరియు గలిబిలి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలోనే కాన్వర్సేషన్స్ అయ్యేలాగా చూసుకోండి. డిస్ఫ్లూయెన్సీస్ అనేటివి పిల్లలు అలిసిపోయినప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలోహిం అడ్వాన్స్డ్ రీహాబ్ సెంటర్, అల్వాల్, సికింద్రాబాద్, తెలంగాణ. కాంటాక్ట్ నంబర్ 7013353711.